So good evening dear students of grade 10. Right now in this session we are going to discuss very important concept from the chapter of polynomials, okay, of grade 10 mathematics. Already recently in the previous video class session we have uploaded about the basics, introduction, degree, power and number of terms and types of polynomials of the చాప్టర్ పాలినామియల్స్. అంటే పాలినామియల్స్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, బేసిక్స్, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్, డిగ్రీ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఎవరైతే వినలేదో ఒకసారి ఆ బేసిక్స్ వినండి, ఇప్పుడు ఈ క్లాస్ అర్థం అవుతుంది. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ హౌ టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. అంటే వాడు ఇచ్చినటువంటి ఒక పాలినామియల్లో మనం జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, అసలు జీరోస్ అంటే ఏంటి, ఓకే, అలాగే జీరోస్కి డిగ్రీస్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, అంటే డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్, జీరో ఆఫ్ ది పాలినామియల్కి ఉన్న రిలేషన్ ఏంటి, అసలు జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అన్నవి ఈ 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీకు ఇక్కడ హౌ టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అనే టాపిక్లో కవర్ అవుతాయి. అంటే మన టాస్క్ ఏంటంటే హౌ టు ఫైండ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. ఇచ్చినటువంటి పాలినామియల్కి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకి 4 మార్క్స్ క్వశ్చన్లో వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, హౌ టు ఫైండ్ ద జీరోస్ అంటే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి అంటాడు అనమాట. హౌ టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని అడుగుతాడు. అలాంటప్పుడు మనం ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకోవాలి. ఓకే, ఫస్ట్ ఒక్కసారి థియరీ ఉంది, ఆ థియరీ చదివిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ చేస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, హౌ టు ఫైండ్, ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, ఇచ్చినటువంటి పాలినామియల్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం, జీరోస్. అంటే ఆ ఇచ్చినటువంటి పాలినామియల్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం, జీరోస్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. అసలు జీరోస్ అంటే ఏంటో కూడా ఇందులో కవర్ అవుతుంది. ఒకసారి చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ఈక్వేట్ ద పాలినామియల్ టు పి ఆఫ్ ఎక్స్. ఫస్ట్ వాడు ఒక ఈక్వేషన్ ఇస్తాడు, అవునా కదా, వాడు ఏదైతే ఈక్వేషన్ ఇచ్చాడో దాన్ని ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఈక్వేట్ అంటే ఏంటి, ఈక్వల్ చేసుకోవాలి. అంటే వాడు ఇచ్చినటువంటి ఒక ఈక్వేషన్ని ఫస్ట్ దేంతో ఈక్వల్ చేసుకోవాలి, పి ఆఫ్ ఎక్స్తో ఈక్వల్ చేసుకోవాలన్నమాట. అంటే వాడు ఇచ్చినటువంటి ఒక ఈక్వేషన్ని, ఆ ఈక్వేషన్ తీసుకొచ్చి ఈక్వల్ టు ఏమనుకోవాలి మనం, పి ఆఫ్ ఎక్స్ అనుకోవాలన్నమాట. ఫస్ట్ స్టెప్ అదనమాట. వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ఏమనుకోవాలి, పి ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. అనుకున్న తర్వాత ఏం చేయాలి, దానికి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, జీరోస్. చూడండి, టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ దట్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్. అంటే ఇప్పుడు ఏదైతే మనం పి ఆఫ్ ఎక్స్ అనుకున్నామో ఆ పాలినామియల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం, జీరోస్ కనుక ఫైండ్ అవుట్ చేయాలి అంటే మేక్ ఇట్ ఈక్వల్ టు జీరో. ఓకే, మేక్ ఇట్ ఈక్వల్ టు జీరో. అంటే ఫస్ట్ వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏమో పి ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. సెకండ్ స్టెప్ ఏమనుకుంటున్నాం, ఆ పి ఆఫ్ ఎక్స్ని మళ్ళీ దేనికి ఈక్వల్ చేయమంటున్నాడు, ఈక్వేట్ టు జీరో. అంటే ఈక్వల్ టు జీరో చేయమంటున్నాడు. అంటే ఫస్ట్ వాడికి ఈక్వేషన్ ఇస్తాడు, ఇచ్చిన ఈక్వేషన్ మనం పి ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. తర్వాత మళ్ళీ పి ఆఫ్ ఎక్స్ని మళ్ళీ దేనికి ఈక్వల్ చేసుకోవాలి, జీరోకి ఈక్వల్ చేసుకోవాలన్నమాట. అది 3 స్టెప్స్. ఫస్ట్ ఇచ్చినటువంటి పాలినామియల్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంటుంది, దాన్ని మనం ఏమనుకోవాలి, పి ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. తర్వాత ఆ పి ఆఫ్ ఎక్స్ని దేనికి ఈక్వల్ చేయాలి, జీరోకి ఈక్వల్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత ఏమవుతుంది, టు ఒబ్టైన్ ద జీరోస్. అలా చేస్తే మనకి ఏమొస్తాయి అంటున్నాడు, జీరోస్ వస్తాయి అంటున్నాడు. అది ఎలాగో చూద్దాం. నెక్స్ట్, అసలు దాని మీనింగ్ ఏంటి, అసలు జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటున్నాం కదా సార్, అసలు జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి, అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే దానికి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఉన్న రిలేషన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి దాని మీనింగ్. ఇక్కడ వరకు ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది కదండి. హౌ టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఫస్ట్ వాడు ఒక ఈక్వేషన్ ఇస్తాడు, దాన్ని మనం పి ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. సెకండ్ స్టెప్లో పి ఆఫ్ ఎక్స్ని ఈక్వల్ టు జీరో చేయాలి. ఆ తర్వాత మనకి జీరోస్ అనేవి రావడం జరుగుతుంది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా. కానీ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac/2 రెండిట్లో ఏ మెథడ్ చేసినా మనకి ఆ జీరోస్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే అక్కడికి ఒక కాన్సెప్ట్. అసలు జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటే దాని మీనింగ్ చూద్దాం ఫస్ట్. ఓకే, చూడండి నేను చెప్తున్నాడు. జీరో ఆఫ్ ది పాలినామియల్ మీన్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడ అడుగుతాడు, చాలా మంది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటే సమ్ చేసేస్తారు కానీ దీని మీనింగ్ తెలియదు. చూడండి నేను చెప్తున్నాను, జీరో ఆఫ్ ది పాలినామియల్ మీన్స్ ద వాల్యూ విచ్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్. ఏం చేయాలి, ద వాల్యూ విచ్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ అంటే ఎక్స్ ప్లేస్లో, అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్, అంటే ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ అయితే, చూడండి ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేస్తామో చేసిన తర్వాత ఏమవుతుంది, సో దట్ ద పి ఆఫ్ ఎక్స్ అంటే పాలినామియల్ బికమ్స్ జీరో అనమాట. అంటే
వాడు ఇచ్చినటువంటి పాలినామియల్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంటుంది, అవునా కదా. ఆ ఇచ్చినటువంటి పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో మనం ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేస్తామో, సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏ ప్లేస్లో, ఎక్స్ ప్లేస్లో, అంటే ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ అయితే మనం సబ్స్టిట్యూట్ చేస్తామో చేసిన తర్వాత ఆ పీ ఆఫ్ ఎక్స్ కంప్లీట్గా జీరో అయిపోతుందో దాన్నే జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం. అర్థమైందా లేదా? సో జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ద వాల్యూ ఫర్ విచ్ ఆర్ ద వాల్యూ విచ్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్, ఏంటంటే ఆ వర్డ్ ద వాల్యూ విచ్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్. ఏ ప్లేస్లో? ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ అయితే మనం పెడతామో పెట్టిన తర్వాత మొత్తం ఈక్వేషన్ జీరోకి ఈక్వల్ అయిపోతే దాన్నే మనం జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం. అర్థమైందండి దాని మీనింగ్? అంటే దాన్ని ఏమంటాం, పీ ఆఫ్ ఎక్స్ అన్నదంతా అప్పుడు దేనికి ఈక్వల్ అయిపోతుంది, జీరోకి ఈక్వల్ అయిపోతుంది. ఆ కాన్సెప్ట్ని జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం అనమాట. అది దాని మీనింగ్. ఫస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇచ్చినటువంటి ఈక్వేషన్ పీ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. ఆ పీ ఆఫ్ ఎక్స్ని ఏమో మళ్ళీ ఈక్వల్ టు జీరో చేస్తాము. చేసిన తర్వాత ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కానీ -b ± √b² - 4ac/2a మెథడ్ ద్వారా కానీ జీరోస్ కడతాం. అది కాన్సెప్ట్. ఓకే, అసలు జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి, ఏ వాల్యూ అయితే అంటే ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేస్తామో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ మొత్తం పాలినామియల్ జీరోకి ఈక్వల్ అవుతుందో దాన్ని జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. అది మీనింగ్. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు డిగ్రీకి నెంబర్ ఆఫ్ జీరోస్కి సంబంధం ఏంటి అంటే ఒక పాలినామియల్స్కి ఎన్ని జీరోస్ ఉండాలి. ఓకే, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాస్లో చెప్పాను. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ చెప్పినప్పుడు ఏం చెప్పుకున్నాము, బేసింగ్ ఆన్ ద డిగ్రీ. గుర్తుందా లేదా? బేసింగ్ ఆన్ ద డిగ్రీ అంటే డిగ్రీ అంటే ఏంటి, మళ్ళీ ఇచ్చినటువంటి పాలినామియల్లో హయ్యెస్ట్ పవర్ ఏదైతే ఉందో ఆ హయ్యెస్ట్ పవర్ని డిగ్రీ అంటాం. డిగ్రీ బట్టి మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి డిపెండ్ అవుతాయి. డిగ్రీ కనుక 1 ఉంటే లీనియర్ పాలినామియల్, డిగ్రీ కనుక 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ కనుక 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అని చెప్పాను, క్లారిటీగా చెప్పాను. అంటే డిగ్రీ బట్టి మనకి ఆ టైప్స్ ఆఫ్ నేమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సేమ్ డిగ్రీ బట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 1 జీరోస్ రావాలా, 2 జీరోస్ వస్తాయా, 3 జీరోస్ వస్తాయా అన్నది ఎలా డిపెండ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ జీరోస్ for a polynomial p of x depends on the degree of a polynomial. వాడు ఇచ్చినటువంటి డిగ్రీ బట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ పాలినామియల్ అనుకోండి. లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి, డిగ్రీ 1 ఉండాలి. డిగ్రీ 1 ఉందంటే డిపెండ్స్ ఆన్ ద డిగ్రీ అని చెప్తున్నాను, అవునా. డిగ్రీ కనుక 1 ఉంటే నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా 1 వస్తుంది. ఓకే, అలా కాకుండా క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్తున్నాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి, డిగ్రీ 2 ఉండాలి. డిగ్రీ 2 ఉందంటే నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా ఎన్ని వస్తాయి, 2 వస్తాయి. అలాగే నెక్స్ట్ డిగ్రీ 3 ఉందనుకోండి, క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 3 ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా 3 వస్తాయి అనమాట. అంటే బేసింగ్ ఆన్ ద డిగ్రీ బట్టి పాలినామియల్స్ ఉంటాయి, డిగ్రీ బట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నవి బేసింగ్ ఆన్ ద డిగ్రీ. లీనియర్ అయితే 1 జీరోనే వస్తుంది, ఆ 1 జీరోని మనం ఆల్ఫా అనుకోవచ్చు. ఓకే, అలా కాకుండా డిగ్రీ 2 ఉంది అంటే 2 జీరోస్ వస్తాయి, అంటే ఆల్ఫా కామా బీటా వస్తాయి, వీటిని జీరోస్ అంటాం. ఓకే, అలాగే నెక్స్ట్ డిగ్రీ 3 ఉంది క్యూబిక్ పాలినామియల్, అప్పుడు 3 జీరోస్ వస్తాయి, అంటే ఆల్ఫా కామా బీటా కామా గామా, అంటే ఇవి 3 ఇవి 2 ఇది 1, అంటే ఇది లీనియర్ పాలినామియల్, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇది క్యూబిక్ పాలినామియల్. అంటే బేసింగ్ ఆన్ డిగ్రీ 1, బేసింగ్ ఆన్ డిగ్రీ 2, బేసింగ్ ఆన్ డిగ్రీ 3 అనమాట. ఇది మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చేద్దామండి. సో ఇక్కడ మీకు ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్లో క్వాడ్రాటిక్ వరకు అడుగుతాడు, క్వాడ్రాటిక్ పాలినామియల్స్ వరకు. ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతాయి. ఓకే, ఆ ఎగ్జాంపుల్ ఎలా చేద్దాం ఒకసారి చూడండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, డిగ్రీ 1తో స్టార్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలినామియల్ తీసుకుంటున్నాను. 2x + 3 అన్నది ఒక పాలినామియల్ ఉందండి, ఒక పాలినామియల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ x⁻1 ఉంది. కాన్స్టెంట్ టర్మ్ x⁻0 ఉంటుంది, ఎందుకంటే x⁻0 అంటే 1 కాబట్టి 1 × 3 3 అంటే 2x + 3. అంటే ఫస్ట్ ఇప్పుడు ఏం చేశాను, ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి పాలినామియల్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేట్ చేస్తున్నాను. దేనికి, p ఆఫ్ x. అంటే ఫస్ట్ 2x + 3ని నేను ఏమనుకుంటున్నాను, p ఆఫ్ x. ఈక్వేట్ చేసానా లేదా మీకు అర్థం అవుతుంది చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి పాలినామియల్ p ఆఫ్ x అనుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను,
టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ దట్ పాలినామియల్, దట్ పాలినామియల్ అంటే ఇది. అప్పుడు ఏం చేయాలి, మేక్ ఇట్ ఈక్వల్ టు జీరో. అంటే ఈ పి ఆఫ్ ఎక్స్ని దేనికి ఈక్వల్ చేయాలి, జీరోకి ఈక్వల్ చేయాలి. అంటే పి ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు జీరో. అంటే ఈ పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇగో పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, 2x + 3. అంటే 2x + 3 ఈక్వల్ టు జీరో పెట్టిన తర్వాత సాల్వ్ చేయండి. చేస్తే మనకి ఏమొస్తాయి అంటున్నాడు, జీరోస్ వస్తాయి అంటున్నాడు. అంటే అప్పుడు ఏమవుతుంది, 2x = +3 అటువైపు వెళ్తే ఏమవుతుంది, -3 అవుతుంది. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది, -3. ఈ ఇంటూ 2 అటువైపు వెళ్తే /2 అవుతుంది. అంటే x -3/2. x -3/2. అంటే దీనికి ఒక జీరోనే ఉంది, కరెక్టా కదా, ఒక జీరోనే వచ్చిందా లేదా, 2 జీరోస్ రాలేదుగా, ఒక జీరోనే వచ్చింది. ఎందుకు, హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 1 ఉంది. హైయెస్ట్ పవర్ అంటే ఏంటి, డిగ్రీ. డిగ్రీ ఎంత ఉంది, 1 ఉంది. డిగ్రీ 1 ఉంది కాబట్టి జీరోస్ కూడా ఒకటే వచ్చింది. అది చూడండి లాస్ట్ పాయింట్, నెంబర్ ఆఫ్ జీరోస్ 1 ఉంది. దేని మీద డిపెండ్ అయింది, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ప్రూవ్ అయిందా లేదా, అంటే డిగ్రీ 1 ఉంది కాబట్టి ఒకటే వచ్చింది. అయితే ఇప్పుడు దాని మీనింగ్ చూడండి, జీరో ఆఫ్ ద పాలినామియల్ మీన్స్ ద వాల్యూ విచ్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్. అంటే ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూ కనుక పెడితే అది మొత్తం దేనికి ఈక్వల్ అవ్వాలని చెప్తున్నాడు, జీరోకి ఈక్వల్ అవ్వాలని చెప్తున్నాడు. అవుతుందే చూడండి, 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, -3/2 అన, -3/2 + 3 చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి -3 + 3 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా 0 వచ్చిందా లేదా, ఇగో బికమ్స్ 0. అర్థమైందా లేదా. ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ అనుకుంటాం, ఆ పి ఆఫ్ ఎక్స్ని మళ్ళీ ఈక్వల్ టు 0 చేస్తాం. దాని నుంచి డిగ్రీ బట్టి మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ని ఆ పాలినామియల్ ప్లేస్లో పెడితే 0 వస్తుంది అనమాట. ఇది మనకి ఎప్పుడు, డిగ్రీ 1 ఉన్నప్పుడు. డిగ్రీ 1 ఉన్నప్పుడు అంటే లీనియర్ పాలినామియల్. అంటే డిగ్రీ 1 ఉంటే ఎన్ని జీరోస్ వస్తాయి, ఒకటే వస్తుంది. డిగ్రీ 2 ఉంటే 2 జీరోస్ వస్తాయి. అది కూడా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. నెక్స్ట్ వీ షల్ గో టు ద ఎగ్జాంపుల్ 2 అనమాట. ఇప్పుడు లీనియర్ అర్థమైంది కదండి అందరికీ. లీనియర్ అంటే ఏం చెప్పుకున్నాం, ఏ పాలినామియల్ హూజ్ డిగ్రీ ఈజ్ 1 ఉంటే దాన్ని ఏమంటాం, లీనియర్ అంటాం. అంటే పవర్ మనకి హైయెస్ట్ పవర్ అయినటువంటి డిగ్రీ మనకి ఎంత ఉండాలి, 1 ఉండాలి. 1 ఉంటే 10నే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం సెకండ్ డిగ్రీలోకి వెళ్దాం, అంటే క్వాడ్రాటిక్ కాబట్టి. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. సో x² + 7x + 10 ఇలా ఒకటి తీసుకున్నాం. x² + 7x + 10. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ యొక్క వాల్యూ x⁻0. ఇది x⁻1 ఉందా లేదా, అలాగే ఇది x⁻2. అర్థమైందా లేదా. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, హైయెస్ట్ పవర్ 2 ఉందా లేదా, అంటే డిగ్రీ ఏమవుతుంది, 2 అవుతుంది. డిగ్రీ 2 ఉంటే అది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్కి డిగ్రీ 2 ఉంది కాబట్టి జీరోస్ కూడా ఎన్ని రావాలి, 2 జీరోస్ వస్తాయి. ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈక్వేట్ టు పి ఆఫ్ ఎక్స్. ఫస్ట్ దీన్ని ఏమనుకోవాలి, పి ఆఫ్ ఎక్స్ అనుకున్నానా లేదా. ఇదిగో వాడు ఇచ్చినటువంటి x² + 7x + 10 = పి ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఏమనుకోవాలి, పి ఆఫ్ ఎక్స్ ఆల్సో షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే పి ఆఫ్ ఎక్స్ను కూడా నేను 0 అనుకుంటున్నాను. ఎందుకు, టు ఫైండ్ ద జీరోస్ కాబట్టి. అంటే పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, x² + 7x + 10 షుడ్ బి ఈక్వల్ టు 0. ఇక్కడికి ఓకే. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఈ x² + 7x + 10 ఎయిదర్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కానీ, లేదా -b + or -b² - 4ac/2 ఉపయోగించుకొని దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 1. అంటే ax² కాబట్టి 1 కదా, అది అవునా కదా. 1 × 10 అంటే 10కి 7 వచ్చేటట్టుగా ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మనకి, 5x ఇంకోటి 2x, అవునా కదా. అంటే 5x + 2x యాడ్ చేస్తే 7x వస్తుందా లేదా. మళ్ళీ అదే రెండు మల్టిప్లై చేయండి, 5 × 2 10, x × x x² వస్తుందా లేదా. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి 7x ఎలా రాసుకోవచ్చు, x² + 5x + 2x + 10 = 0 రాసుకుని ఫస్ట్ బ్యాచ్ అంటే x² + 5xలో ఒక x కనుక కామన్ తీస్తే x + 5 మిగులుతుంది. అది ఇక్కడ కూడా 2 కామన్ తీస్తే సెకండ్ బ్యాచ్లో 2x + 10 ఉంది. 2 కామన్ తీసి ఫస్ట్ బ్యాచ్లో ఏదైతే వేసామో అదే వేసేస్తాం. x + 5 వేస్తే = 0. ఎందుకు, 2 × x 2x ++ 2 5 10.
ఇక్కడ x+5 ఉంది, ఇక్కడ x+5 ఉంది. ఒక x+5 కామన్ తీసేస్తే, ఇగో తీసాను, x+5 కామన్ తీస్తే ఇక రిమైనింగ్ x+2 మిగిలింది. చూసుకోండి, x+2 మిగిలింది ఈక్వల్ టు 0. కాబట్టి x+5 ఈక్వల్ టు 0 కేసు, x+2 ఈక్వల్ టు 0 కేసు. అంటే x ఈజ్ ఈక్వల్ టు -5 ఒక 0, x ఈజ్ ఈక్వల్ టు -2 ఒక 0. అంటే దీన్ని బట్టి ఏం ప్రూవ్ అయింది? డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ 2 ఉంటే జీరోస్ కూడా 2 ఉంటాయి, హైయెస్ట్ పవర్ 1 ఉంటే 1 జీరోనే ఉంటుంది. అంటే లీనియర్ పాలినామియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ ఒకటే, క్వాడ్రాటిక్ పాలినామియల్కి నెంబర్ ఆఫ్ జీరోస్ 2 అని అర్థమైంది అనమాట. ఇప్పుడు ఈ 2 అంటే -5 -2 తీసుకొచ్చి ఇక్కడ పెడితే మొత్తం అంతా కూడా ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఇది మనం జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ కట్టే విధానం అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం కోఎఫిషియెంట్స్ చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.